అన్నా చెల్లెల రిలేషన్ ఎంత అద్భుతంగా ఉంటదో నాకు తెలుసు. బట్ అక్క తమ్ముళ్ళ రిలేషన్ ఎలా ఉంటదన్నది నాకు వీళ్ళని చూసాకే తెలిసింది. వాళ్ళలో వాళ్ళు ఎంతైనా కొట్టేసుకుంటారు కానీ వాళ్ళలో ఎవరి జోలికైనా వేరొకరు వస్తే ఇంకొకరు అస్సలు ఊరుకోరు. ఎక్కువ శాతం వరకు ఒకే కడుపును పుట్టిన ఏ ఇద్దరు పిల్లలైనా ఒకేలా ఉండరు. వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ ఆలోచనలు అంతా డిఫరెంట్ గా ఉంటాయి. మా పిల్లల విషయానికి వస్తే మా పాప సాఫ్ట్, దేనికైనా కాంప్రమైజ్ అవుతుంది. అదే బాబు విషయానికి వస్తే వాడు ఫుల్ రెబల్, అస్సలు దేనికి కాంప్రమైజ్ అవ్వడు. మా ఇద్దరు పిల్లలకి ఏజ్ గ్యాప్ 2.5 years. వాడు కడుపులో ఉన్నప్పుడు నాకు తమ్ముడే కావాలని పేచి పెట్టేది. వాడు పుట్టినప్పుడు ఎవరైనా చూడడానికి వస్తే వాళ్ళని అస్సలు దగ్గరికి రానిచ్చేది కాదు. వాళ్ళు ఎక్కడ వీడిని తీసుకెళ్లిపోతారేమో అని భయం, బాగా ఏడ్చేది. బాబు పుట్టంగానే ఆద్వి ఫస్ట్ టైం బాబుని చూసినప్పుడు చిన్ను అని పేరు పెట్టింది. ఇంకా అప్పటి నుంచి మేమందరం కూడా వాడిని చిన్ను అనే పిలుస్తున్నాము. చాలా మందికి వీడు అసలు పేరు ఏంటో కూడా తెలియదు ఇప్పటికి. నిజం చెప్తున్నా, బాబు కోసం ఆద్వి చాలా విషయాల్లో అడ్జస్ట్ అయ్యింది. ప్లేస్మెంట్ మారిపోయింది, ప్రయారిటీ మారిపోయింది, కేరింగ్, ఫోకస్ అన్ని మారిపోయాయి. కానీ మా పాప మాత్రం బాగా అర్థం చేసుకొని సపోర్ట్ చేసింది.